ముందు మాత్రమే చూస్తాడు. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. కానీ ఫటాఫట్ పంచులు కావాలంటే మాత్రం నా స్కిట్టే చూస్తారంటున్నాడు ఆది. మరి ఈ రోజు ఎలాంటి పంచులతో మనల్ని ఎంటర్టైన్ చేస్తాడో చూడాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. గట్టిగా పట్టుకుంటారా గింజుకుంటుంది. దీన్ని కాపాడటానికి ఎవడొస్తాడో చూద్దాం. నేను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? నేను కాపాడండి. అబ్బో అది కళ్యాణ్కి టార్గెట్ చేసావు. వచ్చేసావా అది? నిన్ను కాపాడటం కోసం నేను ఈ గెటప్ లో రావడం ఎలా ఉందో తెలుసా? మారుతి 800 కొనడానికి BMW కార్ లో షోరూమ్ కి వచ్చినట్టుంది. మా ముందే ఏంట్రా ఈ డాన్సులు? లీడర్లే దగ్గరుండి రికార్డింగ్ డాన్సులు వేస్తున్నారా? మీ ముందు మామూలు డాన్సులు అయితే తప్ప. ఇలా చేసి సభ్య సమాజానికి ఏం మసాజులు ఇద్దామనరా? మసాజ్ కాదు అది మెసేజ్. ఈ మధ్య మెసేజ్ల కంటే మసాజులే ఎక్కువైనాయి. నువ్వు దాన్ని వదలలేదంటే దాని మొహం మీద యాసిడ్ పోసేస్తా. యాసిడ్ పోస్తే ఏమైతురా? దాని మొహం చూడలేని విధంగా తయారై ఇప్పుడు మాత్రం చూసే విధంగా ఉందా? అయినా సరే మాకు కావాల్సింది అందమైన అమ్మాయిలు కాదురా, తెలివైన అమ్మాయిలు. తెలివి దీంది. దానం చేయటం మంచి పని అంటే లవర్ లేనోడికి లిప్ కిస్సులు దానం చేసే టైప్ ఇది. నువ్వు ఎంత సోదన్నా చెప్పు, ఎవడు ఏదైనా అనుకోని ఇవాళ ఇదే మా ఫుల్ మీల్స్. ఇప్పుడు ఇలాగే అంటారు, కాసేపటికి అర్థమైంది ఎవరెవరికి ఫుల్ మీల్స్. నువ్వు ఊరు కాదు, నేను చూసుకుంటాను కదా. ఉసేయ్, నువ్వు కర్తవ్యంలో విజయశాంతి లాగా ముందుకెళ్ళావు అనుకో, వాళ్ళు ప్రతి ఘట్టంలో విజయశాంతి చేసి వెనక పంపిస్తారు. ఏంటో వాగుతున్నావు? పట్టుకున్నావా? పడాల్సిందే. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో, పులసలాగా ఎగిరి పడితే. అది మన స్టామినా. బేసిక్ గా మేము కూడా మంచోళ్ళమే సార్, ఏదో ఆశపడి. చాలు చాలు, చెప్పేవేమో శ్రీ సత్యపండు నీతులు, చేసేవేమో సుడిగాలి సుధీర్ పనులు. నేను అందంగా ఉంటే ఈ బాధ నాకు తప్పు అంటావా? రాత్రి నేను కోడి కూర తింటుంటే అందులో కోడి వచ్చి నాతో మాట్లాడింది. నీ కంటికి పిచ్చిదాల్లా కనబడుతున్నానా? చచ్చిన కూడా ఎలా మాట్లాడుద్ది? మేం పిచ్చోళ్ళలా కనపడుతున్నావా? నువ్వు అందంగా ఉండడం ఏంటి? సరే ఆ మాటకేం గానీ, నేను కొత్త ఫోన్ కొన్నాను. ఇందులో ఏమేమి ఉన్నావు సార్ చూపించు. ఇది ఇన్స్టాగ్రామ్, ఇందులో ఫోటోలు ఎక్కువ. ఇది ట్విట్టర్, ఇందులో కాంట్రవర్సీలు ఎక్కువ. ఇది ఫేస్బుక్, ఇందులో అన్ని ఎక్కువే. అంటే ఇవన్నీ అంటే ఎప్పటికీ వాటిల్లో మార్పు రాదే. జస్ట్ ఒక వ్యక్తిని పట్టుకొని ఏదో దావూద్ ఇబ్రాహిం పట్టుకున్నట్టు పదే పదే చూపించారు చూసా. అది సరే గానీ, అది అక్కడ ఏదో అమ్ముతున్నా. నువ్వు రా, ఏదో తీసుకో. అది ఆ కోతి బొమ్మ కావాలి సార్. అది కోతి బొమ్మ కాదే, అర్థం. సబ్బు మీద వేస్తే అది మీదవుతుంది, ఆ బాలు మీద వేస్తే అది మీదవుతుంది, ఈ రింగు మీద వేస్తే మీకు పెళ్లి అవుతుంది. బాబు మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ రింగు సబ్బు మీద మళ్ళీ మళ్ళీ చెప్పకరా. ఏదో అనుష్క మీద వేస్తే అనుష్క మాదైనట్టు చెప్తావేంటి? బొక్కలో సబ్బు మీద వేస్తే సబ్బు మాదైంది, అంతేగా. ఫస్ట్ టైం శాంతి ఏంటి అది? ఒక బొంగు రింగ్ వేయటం. మీకు షాంపూ వచ్చింది. షాంపూ షాంపూ షాంపూ. ₹2 షాంపూ ఇచ్చి ₹2000 ఆనందాన్ని పొందుతున్నాడు. అయినా ప్రేమించక నీలాంటి దాన్ని ప్రేమించాను చూడు, నన్ను అనుకోవాలి. హలో, అది ఏం మాట్లాడుతున్నావు? నాకన్నా నీకు తెలివైన అమ్మాయి దొరుకుతుందా? నీలాంటి వాళ్ళని ఎంతమందినైనా పడేయగల శక్తి మన దగ్గర ఉంది. నువ్వు చూసిన అమ్మాయిని కాదు, నేను చూపించిన అమ్మాయిని పడాయి, అప్పుడు నీ తెలివైన నిరూపిస్తా. బెట్టు కానీ ఇక్కడ కాదు, ఆ పక్కనున్న గుడిలో ఆ దేవత సాక్షిగా జరగాలి. ఓకే రా, గుడి దగ్గరికి వెళ్ళి పందెం కాద్దాం రా. నీ కర్మేంటి అది? చెప్పులో చీలిపోయిందండి. చెప్పులో చీలిపోయిందిరా. తీయండి, వస్తా తీయండి. ఇరుక్కుపోయింది ఎలా వస్తుందండి? ఒరే స్కాములు ఇరుక్కునేలా బయటకు వచ్చారా? బొక్కలో చేయి బయటకు రాదా? ఈ రోజు నా షెడ్యూల్ ఏంటి? మార్నింగ్ గులాబీ పెట్టుకుని గుడికి వెళ్తారు, ఆఫ్టర్నూన్ అర్చన చేసి ఇంటికి పోతారు, సాయంత్రం తలకి ఆయిల్ పెట్టి బెడ్ మీదకి వెళ్తారు, రాత్రికి ముక్కులో దూది పెట్టి మోసుకెళ్తారు. ఏం మాట్లాడుతున్నావయ్యా? అసలు దానికి నీకు సంబంధం ఏంటి? ఈవిడికి నాకు ఒక హీరోయిన్ కి ఫ్యాన్ కి ఉన్న సంబంధం. మీ వాళ్ళకం చూస్తుంటే కొమరంకి రంగయ్యకి ఉన్న సంబంధం లాగా ఉంది.
ఒకసారి చెప్తే నీకు అర్థం అవుతా? బ్రెయిన్ లేదు నీకు, బ్రెయిన్ లో సెన్స్ లేదు. ఈడు బ్రెయిన్ గురించి లెక్చర్ అంటే ఎలా ఉందో తెలుసా? రోగ నిరోధక శక్తి గురించి రైజింగ్ రాజ్ చెప్పినట్టే ఉంది. పిఏ చిల్లర డిబ్బిలో వేయమంటారా, పల్లెలో వేయమంటారా? ఉంచుకోండి, ఫ్యూచర్ లో పైన వేసుకోవడానికి మనకు వస్తాయి. ఇవాళంతా నాకు మంచి జరుగుతుంది. ఏమైంది అమ్మాయి గారు? నా చిప్పల పువ్వు వచ్చింది. రాపియే ఎవరినో కాదు ప్రేమించేది, ఈ అమ్మాయిని ప్రేమించి పడే. దాన్నే బెట్ అంటే బెట్టే. సరేపా, దాన్నే పడేసి చూపిస్తుందా? పిఏ ఈ రోజు నాకు ఫ్యాషన్ డిజైనర్ వస్తానన్నాడు, వచ్చాడా? ఇంకా రాలేదమ్మగారు. ఓ ఐసి. ఎప్పటి నుంచో పిచ్చి కుక్క బొచ్చు కుక్క ఆడుకోవాలంటే చూడాలని ఉంది కదా, చూడు. నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? ఇతనే సిటీలో టాప్ డిజైనర్. ఓ సారీ రా. మీరేంటండి ఇది ఇలా? యానిమల్ లవర్ రా. వీటికి ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను తెలుసా? మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి? చికెన్, మటన్, పచ్చిరేలు. యానిమల్ ఎవరు అన్నారు? మైక్ ముందు పెడితే అందరూ యానిమల్ లవర్సే, మైక్ తీస్తే మేకలైందే ముద్దు తీయదు. అయినా ఈ ఫ్యాషన్ డిజైన్ లో ఇంత సక్సెస్ ఎలా సాధించారండి మీరు? ఏం లేదండి, పనికి మానేతో ఆర్గ్యుమెంట్ మానేసి మీరు అన్నదే కరెక్ట్ అంటుంట అంతే. ఇది కాదండి, మీరు ఏదో దాస్తున్నారు. మీరు అన్నదే కరెక్ట్, మీరు అన్నదే కరెక్ట్. ఏయ్ నందా నందా నందా, ఏయ్ అబ్బో. ఈ డీల్ అస్సలు క్యాన్సిల్ కాకూడదు చెప్తున్నా. అది మధురా నగర్ కదరా, కృష్ణానగర్. ఏంటండి అది? బిజినెస్ డీల్ చేస్తున్నారు సార్. ఏది కాటన్ బిజినెస్ ఏనా? వాడు కాటన్ బిజినెస్ ఎక్స్పర్ట్. రేయ్ ఈ అకౌంట్ లో 500 కోట్లు తీసి ఆ అకౌంట్ లోకి వేయండి, ఆ అకౌంట్ లో 300 కోట్లు ఆ అకౌంట్ లో వేయండి. సార్ దగ్గర అంత డబ్బులు ఉన్నాయండి? అయితే ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత చెక్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. అన్న పండగ కూరెళ్ళాలా? సార్ మీరు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఆయన చాలా చోట్ల చాలా క్యారెక్టర్లు చేశాడు, అందులో నుంచి బయటకు వస్తేనే ఇక్కడికి వచ్చాడు. జడ్జి గారు ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నాడండి. విషయం నీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో షూట్ జరిగిందో చెప్పమంటావా? కృష్ణానగర్ లో ఏ ఆర్టిస్టులు అందులో పార్టిసిపేట్ చేశారో చెప్పమంటావా? జరిగింది మొత్తం చెప్తే నల్ల కోట విప్పి తెల్ల మొహం వేస్తా. హలో హలో నందా నందా, ఇదంతా ఎందుకు? ఫ్యాషన్ డిజైన్ చేయొచ్చు కదా. Okay. ఇదిగో మీరు డ్రెస్ కుడితే అచ్చం అనసీ గారి డ్రెస్ లా ఉండాలి. ఆవిడకి నీకు మట్టికి మమ్ముట్టికి ఉన్నంత తేడా ఉంది. డిజైన్ చేయాలంతే కదా. పట్టుకో పిఏ. పట్టు. మీరు డ్రెస్ కొలతలేగా తీస్తున్నారు. ఓ మీకు డ్రెస్ కదా, నేను పైన కప్పే గుడ్డ డిజైన్ చేస్తున్నాను. డ్రెస్ ఓకే అండి, మేము డిజైన్ చేస్తాం. Okay. కానీ మీకు మినిమం వాక్ తెలిసి ఉండాలి, ఫ్యాషన్ వాక్. యు వాంట్ వాక్? Yes. ఐఎమ్ కమింగ్. అబ్బా పిఏ నడుం పట్టేసిందిరా. నో ప్రాబ్లం మేడం, డాక్టర్ వెంకటేశ్వరరావుకి ఫోన్ చేస్తున్నా. ఆయన హస్తవాసి అయితేనే చాలా బాగుంటుంది. నీలాంటోడే అస్తవాసి బాగుంటదని శ్మశానం ఓపెనింగ్ హెల్త్ మినిస్టర్ పిలిచాడంట. ఇప్పుడు మీకు వాక్య కదా కావాల్సింది, బేసిక్ గా మా అసిస్టెంట్ నేర్పిస్తుంది. ఇదిగోండి మేడం, ఇలా నడవాలి. ఓకే. ఇలా కాదు, మామూలుగా నువ్వు నడిచేటప్పుడు ఇలా పట్టుకొని ఇలా నడుస్తూ ఉంటే వివేలమైన అలంకారం వినిపించెను నా మౌనం. రాజుగారు మలేరియా వచ్చినట్టుంది. నాకు ఈ ఫ్యాషన్ డిజైనర్ నచ్చాడు అన్నయ్య. పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే చేసుకుంటా. ఎవరు పడితే వాళ్ళు లవ్ చేసి మన పరువు ఏమవ్వాలి? మీ పరువు అండి, మీ పరువు చాలా చోట్ల దరువేసి మరీ చెప్పారండి. ఫ్యాషన్ డిజైనర్ గా వచ్చి మా చెల్లిని లోయినేస్తావా ఏంట్రా? ఏంటి? మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో షూట్? ఇంతకంటే మంచి అబ్బాయి ఎక్కడ దొరుకుతారు చెప్పండి. థాంక్స్ అన్నయ్య. ఐ లవ్ యు. చూసావా, బెట్ లో గెలిచేది ఎప్పుడైనా మనమేనే. సో దాని పెళ్లికి ఒప్పించా, నీకేం కావాలో అది నిరూపించు. ఈ సీట్ నన్ను అదే ఒరే మాదాపూర్ నువ్వు చెప్పు. చూడాది, నేను కావాలని అతను పెళ్లి చేసుకుంటామని ఈ బెట్టింగ్ కాశాను. ఎందుకు? నాకు క్యాన్సర్ ఉందా? అది ఇది మీకు కూడానా? మీకు కూడా అంటే మీకు కూడా ఉందా? నాకు బాగా ముదిరిపోయింది. ఏంటి ఇది? నేను త్యాగం చేద్దాం అనుకున్నాను. అది ఎక్కడ మరి? నువ్వు బొబ్బుల సింహంలో రోజా గారు, ఆవిడ మీనా గారు, మీ ఇద్దరు త్యాగం చేస్తే గానీ నాకు రాదు. ఏం బాధపడు, ఇదంతా విధి ఆడిన వింత నాటకం. విధి ఆడితే వింత నాటకం అయింది, మీలాంటి వాళ్ళు ఆడితే వీధి నాటకం అయింది. మొత్తం టైం అంతా వేస్ట్ చేసి పడేసారు.
బాబోయ్ జడ్జెస్, ఇంత అప్డేటెడ్ పంచెస్ మీరు ఎక్కడన్నా విన్నారా? అప్డేట్ కాదు మరి, ఇప్పుడు నెక్స్ట్ ఏ రాబోతుందో కూడా చెప్పేయగలడు. వేడిగా ఇస్తాడు అలా పంచుల్ని. అందరూ కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళిద్దరితో బాగా ఆడుకున్నారు. బాగుంది అది. బాబు గారు చాలా బాగా చేసావు, వెరీ గుడ్.